హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. ఇదేంటో మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, ఇది గుమ్మడికాయ, తీపి గుమ్మడి. సరే, తీపి గుమ్మడికాయ అనమాట. ఇదే ఈరోజు దీంతోటే మన వంటకం అనమాట. ఈ తీపి గుమ్మడితోటే చేయబోతున్నాను. ఏం చేయబోతున్నాను ఏంటి అనేది చూపిస్తా. షార్ట్గా స్వీట్గా ఉంటుంది, బాగుంటుంది. స్కిప్ చేయకుండా చూసేయండి. చూడండి, ఇది ఇలాగా కట్ చేసేసుకుని నీళ్ళలో కడిగేసుకుని పెట్టుకోండి. నాకు ఈ ముక్కలు సరిపోతాయి. ఈ ముక్కలు వేరే కర్రీకి, వేరే రెసిపీకి వాడేద్దాం. ఇదిగోండి, స్టవ్ వెలిగించేసుకుని నేను ఇది హండీ అయితే పెట్టుకున్నాను. దీంట్లో ఎప్పటి నుంచో చేద్దామని నా కోరిక అనమాట. ఇన్ని రోజులకు నా కోరిక తీరుతుంది. దీనికి ఏమేం కావాలంటే టొమాటోలు కట్ చేసుకోండి, తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అలాగే రైస్ కడిగేసుకుని నానబెట్టుకోండి. గ్లాస్తో 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను నేను. అలా కడిగేసుకుని నానబెట్టుకున్నా. సో ఇది వేడి అయిన తర్వాత ఏం చేద్దాం, దీంట్లో మసాలా వేసుకోవాలి. ఇదిగోండి, ముందు బిర్యానీ ఆకు వేసేసుకుందాము ఇందులో. అలాగే ఏం వేద్దాం, లవంగాలు వేద్దాము. ఇది అనాస పువ్వు చిన్న ముక్క వేస్తున్నాను. ఇదిగోండి, అనాస పువ్వు ఉంది కదా, చిన్న ముక్క వేస్తున్నాను. అలాగే ఇదేమో మరాఠీ మొగ్గ వేస్తున్నాను. తర్వాత జాపత్రి కొంచెం, అన్నీ కొద్ది కొద్దిగా చాలండి, ఎక్కువ ఏం వేసేయాల్సిన అవసరం లేదు. దాల్చిని చాలు. తర్వాత ఇదిగోండి, ఇది బిర్యానీ పువ్వు వేసేసుకుని ఇప్పుడు మనం దీన్ని తిప్పుదాం, అంటే ఇలా కలుపుదాం. నేను ఫ్లేమ్ హై పెట్టుకున్నా, కొంచెం తగ్గించేస్తా. సో ఆగండి, ఇందులో ఇంకొకటి వేయాలి. ఇదిగోండి, అసలైంది ఇలాచి వేస్తేనే మంచి రుచి ఉంటుంది అన్నమాట. ఇట్లా వేసుకుని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇదిగోండి ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ వేసేద్దాం. పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయలు, టొమాటో వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే కనుక మీరు ఇప్పుడు వేసేసుకుని దీంతో పాటు వేసుకుని వేయించుకోండి. నేను అల్లం వేయట్లేదు, వెల్లుల్లి రెక్కలు ఇప్పుడు వేస్తాను. కొంచెం చితక్కొట్టి 2-3 పచ్చగా నలిగిన తర్వాత దీంట్లో వేసేస్తాను. దాన్ని నేను ఇక్కడ రెడీగా పెట్టుకోలేదు. ఇది మూత పెట్టాక అప్పుడు దాన్ని రెడీగా చేసుకుని వేసేటప్పుడు చూపిస్తాను. ఇలా ఒకసారి కలిపేసేసుకున్నాం. ఇప్పుడు మీకు అర్థమైందా? గుమ్మడికాయ బిర్యానీ అండి ఇది. కనిపెట్టా ఇప్పటికిప్పుడు కిచెన్లోకి వచ్చాక ఆలోచనలు వస్తాయని చెప్తా కదా, అదనమాట. అలా పుట్టుకొచ్చిన ఐడియా ఇది మనం ఏం చేద్దామంటే మూత పెడదాం. 2 నిమిషాలు మగ్గుతుంది. ఈ లోపల వెల్లుల్లిపాయలు దంచుకొస్తాం. ఇదిగోండి, వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసి ఇలా గట్టిగా నొక్కేసుకోండి. ఉత్త వెల్లుల్లిపాయలే వేస్తా, చెప్పాను కదా, అల్లం కలపను ఇందులో నేను. నాకు అల్లం వెల్లుల్లిపాయ 2 కలిపిన టేస్ట్ నచ్చదు. అయితే అల్లమైనా వేసుకోవాలి, లేదంటే వెల్లుల్లిపాయలైనా వేసుకోవాలి. అలా వేస్తాను. అప్పుడప్పుడు 2 కలిపి వేస్తాను అనుకోండి. సామాన్యంగా ఇలాగే వేస్తాను, వెల్లుల్లిపాయలు ఒక్కటే వేస్తాను. నేను పొట్టు పూర్తిగా తీయలేదు. సో మీరు శుభ్రంగా తీసుకోండి. ఇప్పుడు ఇది మూత తీసేసి దీన్ని ఇందులో వేసేస్తే ఇలా మగ్గిపోతుంది అన్నమాట. ఆహా, వెల్లుల్లిపాయలు పడేటప్పటికి మస్తు వాసన వస్తుంది ఫ్రెండ్స్. చూసారా ఎంత బాగుందో, కలర్ఫుల్గా. ఇప్పుడే మనం ఏం చేద్దామంటే దీంట్లో కొంచెం సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకుందాం. మన రైస్కి అలాగే ఈ ముక్కలకి సరిపడా ఉప్పు వేసుకుందాం. అన్నాను కదా అని చెప్పి మరీ ఎక్కువ వేసేసండి. మనం ఒకసారి రుచి చూసుకుని వేసుకోవచ్చు. రైస్ వేసాక కొంచెం నీళ్లు టేస్ట్ చేస్తే
సరిపోయింది లేదు అనేది తెలిసిపోతుంది. ఒక్క నిమిషం అయిన తర్వాత మనం వెల్లుల్లిపాయలు వేసాం కదా, వెల్లుల్లిపాయ కొంచెం వేగిన తర్వాత మళ్ళీ నేను మీకు మళ్ళీ చూపిస్తాను. ఒకటి కొంచెం వెంతిగా 5. మీ రైస్ని బట్టి నీళ్ళు పోసుకోవాలి. పాత బియ్యానికి కొంచెం నీళ్ళు ఎక్కువ పడతాయి, కొత్త బియ్యానికి తక్కువ పడతాయి. అది చూసుకుని వేసుకోండి. అది బాగా పాత బియ్యం కాబట్టి నేను కొంచెం 2కి కొంచెం ఎక్కువ వేసుకున్నాను. అదే బాస్మతి రైస్ అనుకోండి బాగా తక్కువగా పడతాయి, 1కి 1.5 పడతాయి. చూసుకుని వేసుకోవాలి. ఇప్పుడు చూద్దాము. బావు మస్తుంది, మంచి వాసన ఇస్తుంది. ఇదిగోండి, ఇది బిర్యానీ మసాలా ఇందులో వేసేసేయండి. ఇప్పుడు ఇంకా గుమగుమలు ఆడిపోతుంది. కొత్త రెసిపీ ఎలా ఉందో మరి మీరు నాకు చూసి కామెంట్లో చెప్పాలి. మీరు కూడా చేసుకోవాలి. చేసి తిన్నాక కామెంట్ పెట్టండి. ముందే అక్కర్లేదు, చూసిన తర్వాత లైక్ కొట్టండి. మీరు కూడా చేసుకున్నాక అప్పుడు కామెంట్లో రాయండి. చాలా బాగుందని అనుకుంటారు. ఇక గుమ్మడికాయని వదిలిపెట్టరు. మార్కెట్కి వెళ్ళినప్పుడల్లా గుమ్మడికాయ తెచ్చుకుంటుంటారు. ఇది కూడా మనం కొలుచుకున్న రైస్కి కావాల్సిన నీళ్ళు. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఇలాగా కలిపేసేసుకుని ఇలా కలిపేసేసుకుని ఈ నీళ్ళని కొంచెం మీరు చేతిలో వేసుకుని టేస్ట్ చేయండి. టేస్ట్ చేస్తే మీకు ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పు వడ్డించండి. కారం సరిపోకపోతే కొంచెం పొడి కారం వేసేసుకోండి. సో మీకు ఇంకా ఎక్కువ కారాలు తినాం కాబట్టి పచ్చిమిరపకాయలు వేసాను కదా, ఆ కారం మాకు సరిపోతుంది. ఉప్పు నేను చెక్ చేసుకుంటాను. చెక్ చేసుకుని సరిపోతే ఉంచుకుంటాను, లేదా అడ్జస్ట్ చేసేసుకుంటాను. ఇది బాగా తెల్లిన తర్వాత కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేద్దాం. నీళ్లు మరిగిపోవాలి కదా. ఫ్లేమ్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ నీళ్ళన్నీ వంపేసేసుకోండి. బాగా నీళ్ళన్నీ వాడిపోవాలి మొత్తం. ఒక చుక్క నీళ్ళు ఉండకూడదు, మొత్తం నీళ్ళు వాడి చేసుకుని పెట్టుకోండి. నీళ్ళు ఇది మరిగిన తర్వాత దాంట్లో వేసుకోవాలి కదా. సో అదనమాట. ఇదిగోండి, నీళ్ళు తెరుతున్నాయి. మంచి వాసన అయితే వస్తుంది, గుమ్మగుమ్మలు ఆడిపోతుంది వాసన అయితే. చూసారా, ఇది నీళ్ళన్నీ మొత్తం నేను దీంట్లోకి ఇలా తీసేసుకున్నాను. ఇలా కలిపేసుకుని ఫ్లేమ్ తగ్గించేద్దాం. ఇలా ఒకసారి కలిపేసేసుకుని మూత పెడితే ఉడుకుతూ ఉంటుంది. ఏమిటి, నచ్చిందా మీకు? నచ్చితే మరి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. మీకే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఒకసారి మూత తీసి చూద్దామండి ఎంతవరకు వచ్చిందో. అదండి, మంచి వాసన అయితే వేస్తుంది. ఇంకా నీళ్ళు ఉన్నాయి. ఇదైతే బాగా ఉడికిపోయిందండి, మంచిగా. ఇదిగోండి, ఉడికిపోయింది. మూత పెట్టేద్దాం. అలా చాలా తక్కువ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందాం. మూత పెట్టేద్దాం. మళ్ళీ ఒకసారి చూద్దామండి. వావ్, ఉడికిపోయిందండి. చూసారా, చూడండి, ముక్కలన్నీ ఉడికిపోయినాయి. ఇదంతా కూడా రైస్ కూడా ఉడికిపోయింది. పలుకేం లేదు, చక్కగా ఉడికిపోయింది. దీన్ని ఇలాగే కాసేపు మూత పెట్టేస్తే ఉమ్మ వచ్చి గిల్లుతుంది. అదేనండి, ఉమ్మ గిల్లుతుంది అనేవారు కదా, అదనమాట. దీన్ని ఇలాగ మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఒక 5 నిమిషాల తర్వాత చక్కగా పొడి పొడిలాడే గుమ్మడికాయ బిర్యానీ రెడీ అయిపోయినట్లేనండి. తీపి గుమ్మడి బిర్యానీ ఎలా ఉంది? నచ్చిందా మీకు? నచ్చితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో కూడా చేసేయండి. హైప్ అనేది ఉంటుంది, హైప్ కూడా చేయండి ఫ్రెండ్స్.
ఇంతవరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటోంది మన వారణాసి వంటిల్లు. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే దీంట్లోకి ఇంకా రైతా చేసేసుకుంటే బాగుంటుందండి. లేదంటే మీకు ఏదైనా కూర కావాలనుకుంటే కూర చేసుకోవచ్చు. ఇంక నేనైతే ఏమి చేయను, సింపుల్గా ఇది జస్ట్ పెరుగు రైతా ఉంటుంది కదండి, కీరా కలిపేసేసి రైతా చేసేసుకుంటాను. ఈ వీడియో ఇక్కడితోటి ఎండ్ చేసేస్తాను. ఇది కొత్త రెసిపీ కాబట్టి మీకు చూపించాలని అనుకున్నాను, చూపించేశాను. ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి. ఉంటాను, టాటా, బాయ్ బాయ్. ఆపేస్తా, స్టవ్ మూత పెట్టేస్తా, ఇలా కాసేపు ఉంచేస్తా, అప్పుడు లాగించేస్తాం. ఇంతే.